హలో, యేసు ప్రేమ యూట్యూబ్ టీవీ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ప్రత్యేకమైన అంశాలతో ఈ కార్యక్రమం కొనసాగింపు జరుగుతుంది. ఎందుకంటే సత్యం తెలియక మనుషులు తడబడుతున్నారు. తారతమ్యాలు ఎరుగక అసత్యంలో కూరుకుపోతున్నారు. పురాతన కాలం నుండి ఉన్న చాలా సంగతులు మనుషులకు అర్థం కాలేదు. కనుక పురాతనమైన సంగతులను మనం అంచనా వేయకపోవటం వలన కొన్నిసార్లు మనం తప్పు దారిలో వెళ్ళిపోతున్నాం. దాని ఫలితం ఏమిటంటే సృష్టికర్త సత్యదేవుడు, జీవానికి అధిపతిని మనం కనుగొనలేక జీవం కాని దానిలో పడిపోయి కృంగి కృషించి నశించిపోతున్నాం. సత్యాన్ని మీ ముందుకు తేటానికి చేసే ఈ ప్రయత్నమే యేసు ప్రేమ టీవీలో ఈ ఎపిసోడ్. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. దానిలో ముఖ్యమైనది ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న విశ్రాంతి, ద రెస్ట్. విశ్రాంతి అనేది పురాతన సమీప ప్రాచ్య సాహిత్యంలో చాలా ప్రాముఖ్యమైనది. పురాతన సాహిత్యాలు మనం గమనిస్తే దీనిలో దైవిక విశ్రాంతి చాలా ప్రముఖమైంది. సహోదరులారా, మనం దేవాలయాలు కడుతూ ఉంటాము. మనం నమ్మిన దేవుళ్లకు గుళ్ళు కడుతూ ఉంటాం. అయితే మనం కడుతున్న ఈ దేవాలయాలు లేకపోతే గుళ్ళు, దేవతా స్థలాలు ఏ ప్రభావం చేత కడుతున్నాం? ఫర్ వాట్ పర్పస్ వీఆర్ బిల్డింగ్ దిస్ టెంపుల్స్, చర్చెస్ అండ్ ద హౌసెస్ ఆఫ్ గాడ్స్. ఏ ప్రభావం చేత వీటిని మనం కడుతున్నాం? పురాతన ప్రపంచంలో దేవుని విశ్రాంతి అనేది చాలా ప్రాధాన్యత వహించింది. బైబిల్ గ్రంథంలో 7 రోజులు సృష్టిని చేసి 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. He rested after finished his work, after completed to create this creation. He took rest. సృష్టిని ఆయన సృష్టించటం పూర్తి చేసిన తరువాత ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సహోదరులారా, ఈ భావన చాలా ప్రాముఖ్యమైంది. There was no man or human being to build a temple for God, to take rest in such temple. So no more things for giving rest to God, to build a house or temple or church.
But God took the rest, even though there was no temple, no church, and no house of gods. ఒక దేవాలయం అనేది లేకపోయినా, ఒక మందిరం అనేది కట్టింది లేకపోయినా, ఒక ఇల్లు అనేది ఆయన కొరకు కట్టబడింది లేకపోయినా, దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. బికాస్ ద రెస్ట్ డెఫినిషన్ ఈస్ టు ఫినిష్ ద వర్క్ and be calm some time for comforting for the life and the organs of the body. మనం ఒక పని చేసిన తరువాత విశ్రాంతి ఎందుకు అంటే మన ప్రాణానికి కొంత రెస్ట్, విశ్రాంతి కావాలి. టు రెన్యూ అగైన్, to resurrect with the first strength. మన మొదటి శక్తితో మళ్ళీ మనము విశ్రాంతిగా, హాయిగా, ఉల్లాసంగా ఉండాలి అంటే అవర్ లైఫ్ మస్ట్ రిక్వైర్ సమ్ రెస్ట్. కనుక ప్రాణానికి విశ్రాంతి కావాలి, శరీర అవయవాలకి విశ్రాంతి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ద హ్యాండ్స్, లెగ్స్, ఐస్, మైండ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. చేతులతో పని చేసేవాడికి చేతులకు విశ్రాంతి కావాలి, కాళ్ళతో పని చేసేవాడికి కాళ్ళకు విశ్రాంతి కావాలి, మనస్సుతో పని చేసేవాడికి మనస్సుకు విశ్రాంతి కావాలి, కళ్ళతో పని చేసేవాడికి కళ్ళకు విశ్రాంతి కావాలి. కళ్ళకు విశ్రాంతి అంటే మీకు తెలుసు, ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ జాబ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్ ఆర్ ద కంప్యూటర్ వర్క్, ఆఫ్ కోర్స్ విత్ ద వర్క్ ఆఫ్ మొబైల్ ఫోన్ ఆర్ ద వాచ్మ్యాన్స్ ఐస్. ఒక వ్యక్తి రాత్రి నుంచి తెల్లవారేదాకా అతని కన్నులతోనే పని చేయవలసి ఉంటుంది. సో ఈ మస్ట్ నీడ్ ద రెస్ట్ ఫర్ హిజ్ ఐస్. చాలామంది ఉద్యోగం మనస్సు మీద భారం ఉంటుంది కనుక ఖచ్చితంగా మనస్సుకి విశ్రాంతి కావాలి. పొలం పనులు చేసుకునేవాడికి, కాయ కష్టం చేసుకునేవాడికి, కాళ్ళు చేతులకు విశ్రాంతి కావాలి. కష్టానికి తరువాతి మెట్టు విశ్రాంతి. ఎగ్జాక్ట్లీ ద గాడ్ డిడ్ లైక్ దట్ when he completed to create the creation by his own hand and the word which came out from his mouth. ఆయన చేతితో చేసిన సృష్టికి, తన మాట చేత సృష్టించిన తన నోటికి, తన ప్రాణానికి, తన జీవానికి విశ్రాంతి కావాలి. He must need, he required the rest. సహోదరులారా, ఇలాంటి భావన బైబిల్ గ్రంథంలో మాత్రమే మనకు కనబడుతుంది. అయితే ఎందుకు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అంటే, ఆయన పని చేశాడు, మానవాళికి కావలసిన పని చేశాడు. ఒకవేళ మీరు నమ్మితే, నా అనుభవంలో నేను తెలుసుకున్న ఒక సంగతి ఏమిటంటే, ఇప్పటికీ ఆయన పని చేస్తూనే ఉన్నాడు. స్టిల్ హీఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్. ఇప్పటికీ ఆయన పని చేస్తున్నాడు. ఫర్ ద సేక్ ఆఫ్ హీఈస్ బీయింగ్ వర్క్డ్ అవుట్, వీఆర్ లివింగ్ హియర్ విత్ ద లైఫ్ ఆర్ సర్వైవ్డ్. ఆయన పని చేస్తున్నాడు కాబట్టి
మనం ఇక్కడ జీవంతో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. హీఈస్ నాట్ అ లేజీ అని సోమరి కాదు. ద హార్డ్ వర్కర్, ద గాడ్ ఈజ్ ద హార్డ్ వర్కర్. సహోదరులారా, 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు అది బైబిల్లో చాలా ప్రాముఖ్యమైంది. ఆ తదుపరి బైబిల్ గ్రంథాలను మనం గమనిస్తూ పోతే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలుకి విశ్రాంతి లేదు. ఒకరోజు మోషే విశ్రాంతి ఇచ్చినందుకు అతనికి తన సొంత అన్నదమ్ముల ద్వారా, ప్రభుత్వాధికారుల ద్వారా, తన పైనున్న సుప్రీం శక్తి ద్వారా అతనికి సమస్య ఎదురైంది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించి ఆయన ఒకరోజు విశ్రాంతినిచ్చాడు. సో దే మస్ట్ ఫాలో ద రెస్ట్ విచ్ ఈస్ కాల్డ్ సబ్బాత్. వారు ఆ విశ్రాంతిని అనుసరించాలి. దే మస్ట్ అబ్జర్వ్డ్ ద సబ్బాత్, హౌ గాడ్ కమాండెడ్ దెమ్, హౌ గాడ్ గైడెడ్ దెమ్ టు లీడ్ దెమ్ టు టేక్ ద రెస్ట్ ఆఫ్టర్ ఫినిష్ దేర్ 6 days work for their life, for their organs, for their flesh and body. సహోదరులారా, ఈ భావన ప్రాచీన ప్రపంచంలో తప్పుదారిలోనికి మనుషులు తీసుకుని వెళ్ళారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఆయనకు మందిరం అవసరం లేదు, ఇల్లు అవసరం లేదు, లేకపోతే ఒక దేవాలయం, గుడి గోపురం అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే సృష్టి ఆయన దేవాలయం. ఈ సమస్త సృష్టి ఆయన దేవాలయం. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. He can take the rest in any time, in anywhere, if he required or desired. Nobody can give him peace or rest, especially the human beings. ఈ మనుషులకే విశ్రాంతి లేదు. ఇంక వీళ్ళు ఎక్కడి నుంచి దేవునికి విశ్రాంతి తెచ్చిస్తారు? కానీ దేవుడు సమస్త సృష్టిలో పని చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఆయనకి విశ్రాంతి తీసుకునేటప్పుడు మందిరం, గుడి గోపురాలు అవసరం పడలేదు. అప్పుడు మనుషులు లేరు విశ్రాంతిని ఇయటానికి, ఆయనకు ఒక దేవాలయం కట్టడానికి. సృష్టి ఆయన దేవాలయం, దానిలోనే ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కానీ దొంగలు, దోచుకునేవారు ప్రారంభం నుండి దేవుని మహిమను దొంగిలిస్తూనే ఉన్నారు. దానిలో నుండే, దేవుని ఆలోచనల్లో నుండే దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. నేను చెప్తున్న దేవుడు ఎవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, యేసుక్రీస్తు తండ్రి, సృష్టి స్థితిలయ కారకుడు. The God of Abraham, the God of Isaac, and the God of Jacob, the Father of the Lord Jesus Christ, is the real God. But the enemy is always trying to steal the glory of him from the ancient times, from the beginning. విశ్రాంతి అనే భావన తప్పుదారులోనికి తీసుకెళ్ళాడు శత్రువు. పైనున్న నక్షత్రాల ప్రభావం క్రిందున్న ఈ జ్ఞానహీనుల ఆలోచనలను బట్టి వారు నక్షత్ర ప్రభావము చేత ప్రభావితము చెంది, the cosmic effect has been caused
to build the temples for the goddesses in all the world under the sun and the moon, the sky. ఈ సూర్యచంద్రులు ఆకాశము క్రింద కట్టిన ప్రతి గోపురము దేవాలయము నక్షత్ర ప్రభావము చేత కట్టబడింది. అపోస్తలుడైన పౌలు స్పష్టంగా ఎఫెసీ పత్రికలో చెప్తాడు, మనం పోరాడునది శరీరులతో కాదు, అధికారులతో, ప్రధానులతో, అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులతో. దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏమిటంటే ఆకాశ మండలమందు దురాత్మలు ఉన్నాయి. ఒకవేళ మీరు నమ్మితే నక్షత్రాల్లో ఉన్నాయని నేను చెప్పగలను. ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ. దేవుని బిడ్డలారా, జోదైక్ సైన్స్ కూడా నక్షత్రాల ఆధారంగానే చెప్తుంటారు జ్యోతిష్కులు. సహోదరులారా, with the power of cosmic world, people have been influenced to build the temples. Some power belongs to by the stars and generated such power to the people who belongs to the foolishness. ఎవరు అజ్ఞానులుగా ఉన్నారో, ఎవరు అంధులుగా ఉన్నారో, ఎవరు దేవుని మహిమను గుర్తించలేకుండా ఉన్నారు, వారు ఆ నక్షత్ర ప్రభావముల చేత ప్రేరేపించబడి దేవతలని చెప్పబడే వారికి దేవాలయాలు కడుతున్నారు. దేవుడు సర్వసృష్టిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటే దురాత్మ శక్తులు నక్షత్ర ప్రభావముతో, వాటి శక్తితో మనుషులు కట్టిన గోపురాలలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల జీవానికి కారకుడైన తండ్రి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ మనుషులు దేవునికి కోపం పుట్టించే వాటిని, బాధ పెట్టే వాటిని చేసి దేవాలయాలను, గోపురాలను కట్టి దురాత్మలను ఆరాధన చేస్తూ దేవుని విశ్రాంతిని పాడు చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు. The goddesses of this world are being stealing the rest of the God, the peace of the God. దురాత్మలు మనుషులు చేసిన హేయమైన చర్యల ద్వారా దేవుని విశ్రాంతిని దొంగిలించి మనుషులు కట్టిన దేవాలయాల్లో నివాసం చేస్తూ వాటి శక్తియుక్తుల చేత మనుషులను అంధత్వములో నడిపిస్తూ, అంధకారంలో నడిపిస్తూ, చీకటిలో నడిపిస్తూ సజీవుడు, మోక్షానికి కారకుడు, నిత్య జీవానికి మార్గమై ఉన్న దేవునికి సంతాపం పుట్టిస్తూ ఆయనకి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఒక తిరుగుబాటు ఎప్పుడు వస్తుంది? తిరుగుబాటు కారణం వల్ల ఏం జరుగుతుంది? దేవుని బిడ్డలారా, ఈనాటి చాలా సంఘాలలో విశ్వాసులు దైవ సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. చిన్నలు పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజలు మంచి నాయకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు కారణం చేత ఎవరైతే ఈ తిరుగుబాటుని ఎదుర్కొంటున్నారో వారు విశ్రాంతి కోల్పోతారు, వారు శాంతిని కోల్పోతారు. దేవుని బిడ్డలారా, సంఘాల్లో దేవునికి చోటు లేదు. మనం ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే ఒక సంఘం అయితే ఆయన వెలపట పెట్టింది. ఆయన తలుపు దగ్గరుండి కొడుతున్నాడంట ద్వారం, మీరు తలుపు తీస్తే నేను లోపలికి వస్తా. మేబీ లవోదికీయ సంఘం. ఆ సంఘంలో ధనికులకి, ధనానికి, కాటుకకి,
శ్రేష్టమైన వస్త్రానికి చోటు ఉంది కానీ, బట్ దెర్ ఈస్ నో రూమ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ లవోదికియా. ద లవోదికియా ఈజ్ సిగ్నిఫైడ్ విత్ ద ప్రజెంట్ చర్చ్. ప్రస్తుతమున్న సంఘానికి లవోదికియ పోలిక. సంఘములో ఉండవలసిన దేవుడు వెలపట ఉండి ఈ మనుషులు యేసు పేరు పెట్టి చేస్తున్న ద్రోహం వల్ల ఆయన విశ్రాంతి పోగొట్టుకున్నాడు. He lost his peace. The people are being still at the peace of God. Peace of God. సహోదరులారా, ప్రపంచంలో మనుషులు దేవునికి విశ్రాంతి లేకుండా, విశ్రాంతి లేని వాయిద్యాలు, విశ్రాంతి లేని బాణాసంచ, విశ్రాంతి లేకుండా దేవాలయాలు, దేవుని చిత్తానుసారం కాకుండా విశ్రాంతి లేకుండా కట్టే చర్చి బిల్డింగ్లు, దేవుని బిడ్డలారా, కాస్మిక్ ప్రభావం చేత, నక్షత్ర ప్రభావం చేత కట్టిన దేవాలయాల్లో వారు ఆచార వ్యవహారాలు నడుపుతున్నారు, జాతరలు చేస్తున్నారు. వారు చేస్తున్న హేయమైన క్రియల చేత దేవునికి విశ్రాంతి లేకుండా పోయింది. ఎక్కడ చూసినా దేవుని విశ్రాంతిని దొంగిలిస్తున్న దురాత్మ శక్తులు, వాటికి మార్గం చూపిస్తున్న మనుషులే మిగిలిపోయారు. ఎప్పుడైతే మనం శాంతితో, సమాధానంతో, వాక్యానుసారమైన భక్తితో, పరిశుద్ధమైన జీవితంతో, నీతితో బ్రతుకుతామో ఆ ఇంటిలో విశ్రాంతి ఉంటుంది, ఆ మందిరములో విశ్రాంతి ఉంటుంది, ఆ ఇంటిలో దేవునికి విశ్రాంతి దొరుకుతుంది, ఆ మందిరములో దేవునికి విశ్రాంతి దొరుకుతుంది. వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, దోచుకునేవారు, పాపిష్టి జనాంగం, త్రాగుబోతులు, ఆచార వ్యవహారాల్లో నిండిపోయిన మనుషులు సంఘాలలో నిండి దేవుని విశ్రాంతిని దొంగిలిస్తున్నారు, దేవుని విశ్రాంతిని పాడు చేస్తున్నారు. దేవాలయాల్లో దేవుడు ఉన్నాడు అని నీవు నమ్మితే నీ అంతా జ్ఞానహీనుడు, బుద్ధిహీనుడు మరొకడు ఉండడని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు, నీ మందిరంలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో. ఒక సేవకుడు ఈ మధ్యకాలం నాతో కలిశాడు. అతను ఒక ప్రశ్న వేశాను, మీ సంఘంలో దేవుని చిత్తాన్ని అనుసరిస్తూ దేవునికి ఇష్టమైన నీతిమంతులు ఎంతమంది ఉన్నారు, ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాను నేను. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. నేను కూడా అంతే, మందిరంలో ఉన్నారంటే నా మందిరంలో లేనంటే నేను అనుకుంటున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న నీవు ఒకసారి ఆలోచించి చెప్పు. దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన సరిగా లేకపోతే నీ హృదయములో ఉన్న దేవునికి విశ్రాంతి ఉండదు. నీ మందిరంలో మనుషులకు లేక మనుషుల ప్రవర్తన సరిగా లేకపోతే మందిరంలో ఉన్న దేవునికి విశ్రాంతి ఉండదు. సృష్టి అంతటిలో దేవునికి విశ్రాంతి లేకుండా చేశారు. దురాత్మల ప్రభావం చేత కట్టబడిన దేవాలయాల్లో వారు చేస్తున్న హేయమైన చర్యల ద్వారా. సహోదరులారా, విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది దేవునికంటే? తాను చేసిన పని చక్కగా ఉన్నప్పుడు. మొదటి రోజు చేశాడు, బాగుందన్నాడు. రెండో రోజు చేశాడు, బాగుందన్నాడు. మూడో రోజు చేశాడు, బాగుందన్నాడు. నాలుగో రోజు చేశాడు, 5, 6, 7 ఈ దినాలన్నీ చేసినప్పుడు బాగుంది అన్నాడు ఆయన. దెన్ ఆఫ్టర్ he became rest. He went into the rest. After that, the human beings being spread all the world, the peace of the God
is being decreased day by day, stealing day by day by the human beings or the goddesses of this world. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, విశ్రాంతి నీవెప్పుడైతే దేవునికి వాక్యానుసారంగా ఇయ్యగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా నీ ఇంటిలో, నీ శరీరంలో, నీ మందిరంలో ఎంతో గొప్ప విశ్రాంతి ఉంటుంది, శాంతి సమాధానాలు ఉంటాయి. మంచిది, మరి ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే.